ఈ ఊరికి నేను కొత్త. సోదరులు మరి రాంబాబు గారు, అలాగే శామ్యుల్ గారు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించి ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీ ముందు ప్రదర్శించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క మాటలు మీకు తెలియజెప్పడానికి తండ్రి అయినటువంటి దేవుని ద్వారా మాకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మేము సిద్ధపడి వచ్చాం. ఎంతకంటే ముఖ్యమైనటువంటిది ఉరుములు మెరుపులతో కూడినటువంటి మా రాక. మరి సభ ప్రారంభమయ్యేటప్పటికి లోపల దీన్ని నిర్వహించాలా, బయట పెట్టుకోవాలనేటటువంటి మీమాంస. ఏది ఏమైనా నన్ను పాపలు ఆరు కూర్చొని మాట్లాడుకున్నాను. ఏదేమైనా కార్యం మాది కాదు, దేవుని కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమానికి మేము ప్రార్థన చేసి కోరినటువంటి సహాయం ఏంటంటే కరెంటును అందించండి, వాతావరణాన్ని మాకు అనుకూలపరచండి. చాలా చక్కటి పాటలు మీరు విన్నారు, చూశారు. ఇంకా ఈ యొక్క అంశంలో మళ్ళా మరికొన్ని పాటలు మీకు చూపించబడతాయి. మీరు ఎన్నో సభలకు, స్వార్థ సభలకు మీరు హాజరై ఉంటారు. ఎంతోమంది దైవ సేవకులు మీ మధ్యకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మీకు వినిపించి ఉంటారు. కానీ స్వార్థ స్వస్థత మహాసభ అని కాకుండా స్వార్థ సభ అనేటటువంటి పేరుతో మీ ముందుకు వచ్చాం. మనకు తెలుసు, ఈ లోకంలోకి ప్రతి మనుషుడు జననం అనేటటువంటి పేరుతో వస్తున్నాడు, మరణం అనేటటువంటి పేరుతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి దైవ వాక్యం అనేటటువంటిది మనకు అర్థమయ్యే రీతిలో మీకు వివరించడం అనేటటువంటిది మా కనీస బాధ్యత. అంటే అరచి చెప్పడం వేరుగా ఉంటుంది, అర్థమయ్యే విధంగా చెప్పడం వేరుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నటువంటి ప్రతి మాట మీరు స్క్రీన్ మీద చూస్తూ ఈ మాటలు వింటూ ఉంటే చాలా చక్కటి అవగాహన మీకు లభిస్తుంది. ఎందుకంటే దేవుని గ్రంథం, ఆ దేవుని గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుడు రాయించినటువంటి మాటలు మీకు వివరించడం అనేటటువంటి ఆ మధ్యవర్తులుగా, పాస్టర్లుగా, కాపర్లుగా, స్వార్థికులుగా ఎంతోమంది ఈ ప్రాంతాల్లో, మా నెల్లూరు ప్రాంతంలో కూడా పనిచేస్తూ ఉన్నారు. కానీ వీటన్నిటి వెనకాల మా ఉద్దేశం ఏంటంటే ఈ ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఆత్మ నశించకుండా ఉండేటటువంటి దేవుని సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పంలోకి ప్రతి ఆత్మను నడిపించడం అనేటటువంటిది మా బాధ్యత. ఎందుకంటే మరణిస్తే మరలా ఈ లోకానికి రాము అన్న సంగతి మనకు తెలుసు. పుట్టాం కాబట్టి ఈ లోకాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ మరణం అనే పేరుతో వెళ్ళిపోతున్నామే. కాబట్టి వెళ్తే మళ్ళా వస్తామా? రాము. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే ఓ అద్భుతమైనటువంటి విషయాలతో మీరు మీ ఇంటికి వెళ్తారు. చాలా ఆసక్తిగా ఈ యొక్క వాక్యాన్ని వినండి. నిద్ర వస్తే ఎవరైనా లేచి నిద్రను గౌరవించి నిలబడండి, నిద్ర అదే వెళ్ళిపోతుంది. ఓకేనా? రైట్. మీకు సమయం దొరికింది కదా అని రావడం, ఏదో చెప్పారు కదా అని వెళ్ళిపోవడం కాకుండా ఈ సమయాన్ని మీరు ఎంత సజావుగా వాడుకుంటే, అంటే వింటే, వీలుంటే రాసుకుంటే చాలా అద్భుతమైనటువంటి సంగతి ఈరోజు మీరు వినబోతారు. కాబట్టి ఏదో ఒక విషయాన్ని గురించి గంట సమయం దొరికింది కదా అని చెప్పి వెళ్ళిపోవడం మా ఉద్దేశం కాదు. అందుకని ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యాన్ని వివరించేటప్పుడు ఓ అంశాన్ని మేము తీసుకుంటాం. ఆ అంశానికి సంబంధించినటువంటి విషయాలు దైవ గ్రంథం ఏం చెప్తుందో అన్న సంగతిని గురించి మీకు వివరించి వెళ్తాం. ఈరోజు మనం కలిసి ఆలోచన చేయబోతున్నటువంటి అంశం ఏంటో మీకు స్క్రీన్ మీద వస్తుంది. ఒకసారి చూడండి. ఓ మనిషి, నీ జీవితపు ఖాళీని ఎలా పూరిస్తావు అన్నది ప్రశ్న. ఇక్కడ ఓ మనిషి అంటే ఎవరో కాదు, మనమే కదా. మనుషులు మనమే.
కాబట్టి మనల్ని ఉద్దేశించి మన జీవితపు ఖాళీ అన్న పదాన్ని వాడుతున్నాం. ఈ జీవితానికి ఖాళీ ఉంటుందా? అవును, ఉంటుంది. ఎలాంటి ఖాళీ ఇది? ఇదిగో జననము అనేటటువంటి పేరుతో ఈ లోకానికి వస్తున్నాం. మీరు బాగా గమనిస్తే స్కూల్లో ఒక పిల్లవాడిని అడ్మిట్ చేసేటప్పుడు వాడి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకురండి అంటారు. అంటే డేట్ ఆఫ్ బర్త్, ఎప్పుడు పుట్టాడు అనేటటువంటి ఆ పదానికి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ ఉంటుంది. దాన్ని తీసుకెళ్తేనే జననం అనేటటువంటి రికార్డు మనకు ఏర్పడుతుంది. హాస్పిటల్కి ఎవరైనా డెలివరీ టైంకి వెళ్తే అక్కడ జనన ధృవీకరణ పత్రము అన్న దానికి సంబంధించి కొన్ని ఫామ్స్ మనకి ఇస్తారు, వాటిని మనం ఫిలప్ చేసేవాళ్ళు. అంటే జననం అనేటటువంటి పేరుతో ఈ లోకానికి వస్తాం. మనం అందరం కూడా అదే పేరుతో ఈ లోకానికి వచ్చినటువంటి వాళ్ళే. ఇప్పుడు మరణం అనేటటువంటి పేరు ఉంది కదా మరొకటి, దానికి కూడా ఒక గవర్నమెంట్ వాళ్ళు ఒక సర్టిఫికేట్ రూపొందించారు. దానినే మరణ ధృవీకరణ పత్రము అంటాం. అంటే మనిషి ఈ లోకానికి వచ్చినప్పుడు తారీఖు, మనిషి ఈ లోకంలో నుంచి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి తారీఖు, ఈ రెండు మాత్రమే చాలా ముఖ్యమైనదిగా మనుషులు భావిస్తూ ఉంటారు. మనకు తెలుసు కదా, జీవితాన్ని మనుషులు 3 భాగాలుగా విభజన చేశారు. ఇంకా చెప్పాలంటే జీవితానికి వచ్చే పక్కన పెడితే శరీరాన్ని 3 భాగాలుగా చేశారు. శరీరాన్ని, అందుకని ఈ శరీరంలో కనిపిస్తున్నటువంటి భాగాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. శరీర భాగాలు అనేటటువంటివి తల, మొండెం, కాళ్ళు, చేతులు. చూసినా మనకు కనిపిస్తున్నటువంటి ఈ భాగాలు ఏదైతే ఉన్నాయో ఇవి మనం కలిగి ఉన్నటువంటి ఈ శరీరానికి సంబంధించినటువంటి భాగాలు. అంటే 3 భాగాలుగా శరీరాన్ని విభజన చేశారు. అలాగే జీవితాన్ని గురించి కూడా 3 భాగాలు చేశారు. అంటే జీవితాన్ని గురించి కూడా 3 భాగాలు చేశారా అంటే అవును. ఆ భాగాలను మనం ఆలోచన చేస్తే ఒకటి బాల్య దశ అంటాం, అంటే పుట్టిన తర్వాత ఉన్నటువంటి దశ. మన మధ్యలో చాలా మంది ఉన్నారు పుట్టినటువంటి పిల్లలు, పుట్టి కొంచెం బాల్య దశలో ఉన్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత బాల్య దశ కాస్త వెళ్ళిపోయిన తర్వాత మధ్య వయస్సు అనేటటువంటిది వస్తుంది, అంటే యవ్వన కాలం. యవ్వన కాలం పోయిన తర్వాత మళ్ళా మన ముందుకు వచ్చేటటువంటి మరొక కాలం ఏంటంటే వృద్ధాప్య దశ అంటాం, అంటే ముసలితనం. ఆ తర్వాత ఇంకేమన్నా కాలం ఉందా అంటే అది పోయే కాలం మాత్రమే. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, శరీరాన్ని 3 భాగాలు చేసి దాని గురించి మనుషుడు ఆలోచన చేస్తున్నాడు. జీవితాన్ని గురించి ఆలోచన చేసినటువంటి మనిషి 3 భాగాలుగా, ఇది యవ్వన దశ, బాల్య దశ, ముసలితనం, వీటన్నిటిని గురించి ఆలోచన చేస్తున్నాడే తప్ప అసలు ఈ జీవిత కాలానికి సంబంధించినటువంటి ఏ విషయాన్నైనా మనుషుడు ఆలోచన చేస్తున్నాడా అంటే ఎక్కడ ఆలోచనకు రాకుండా ఆగిపోతుంది. ప్రియమైనటువంటి మనకు తెలుసు జననము అనేటటువంటి ఈ పదం, ఇది మనకందరికీ తెలుసా? మీ పుట్టినరోజు ఎప్పుడో మీకు తెలుసు, కానీ మీ మరణపు తారీఖు ఎప్పుడైనా తెలుసా? అంటే ఈ లోకంలో మనుషుడు ఎప్పుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోతాడో అన్న సంగతి మనకు ఎవరికి తెలియదు. తనకై తాను రాసుకుని ఆత్మహత్య చేసుకుంటే తప్ప దేవుడు అనుగ్రహించినటువంటి ఆ మరణపు కాలం అనేటటువంటిది ఎవరికీ తెలియదు. ఎప్పుడు చనిపోతామో తెలియదు. మొత్తానికి చనిపోతామన్న సంగతి మాత్రం మనకు తెలుసు. అది మనం రోజు చూస్తున్నటువంటి క్యాలెండర్లో అది ఏ తారీఖున వస్తుందో కూడా మనకు తెలియదు, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అయితే ఇక్కడ తండ్రి అయినటువంటి దేవునికి జనం అనేటటువంటి పేరుతో ప్రతి మనుషుల్ని ఈ లోకానికి పంపిస్తున్నాడు. మరణం అనేటటువంటి పేరుతో ఈ లోకంలో నుంచి మరలా బయటికి పంపిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక విధానం ఏంటంటే మనుషుడు ఈ లోకంలోకి వస్తున్నాడు, ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాడు. అంటే వచ్చిన తర్వాత వెళ్ళిపోయే తర్వాత ఈ మధ్య ఉన్నటువంటి కాలం ఉందే, ఈ కాలము దేవునికి చాలా ముఖ్యమైనటువంటి కాలము. అందుకనే మీరు బాగా గమనిస్తే టైటిల్లో ఏదో ఇక్కడ చూడండి, జననము మరణము మధ్యలో ఓ ఖాళీ ఉంచాం. అంటే అది ఖాళీగా ఎందుకు ఉంచామంటే ఇప్పుడు ఆ ఖాళీని ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం పూర్తి చేయాలి. మీకు తెలుసు కదా, స్కూల్లో పరీక్షలు రాసేటప్పుడు
ఖాళీలను పూరింపుము అనేటటువంటి ప్రశ్న వస్తుంది. ఖాళీలను పూరించండి రాశారా? రైట్. ఖాళీలను పూరించండి అన్న జవాబు ఆ ఖాళీలో కరెక్ట్గా ఉంచితేనే ఆ ప్రశ్న పేపర్ ఇచ్చినటువంటి వ్యక్తి కరెక్ట్ అయినటువంటి మార్కులు వేస్తారు. మన దేశ రాజధాని డాష్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు మన దేశ రాజధాని అనేటటువంటి పేరుతో బెంగళూరు అని రాసామనుకోండి, రైటా? పోనీ చెన్నై అని రాసామనుకోండి, రైటా? అంటే ఖాళీని కరెక్ట్గా పూర్తి చేయాలి. మన దేశ రాజధాని న్యూఢిల్లీ అని పెట్టామనుకోండి, అంటే ఇది కరెక్టా? ఇది చాలా కరెక్ట్. కాబట్టి ఈ ప్రశ్న ఇచ్చినటువంటి వ్యక్తి కరెక్ట్గా దీన్ని రాశాడు కాబట్టి ఫుల్ మార్కులు వేస్తాడు, అంతేనా? ఒకవేళ మనం తప్పు రాసామనుకోండి, తప్పు రాస్తే దాన్ని కరెక్ట్గా ఆన్సర్ వేయడు, తప్పుగా కొట్టేస్తాడు. సో ఇది మీకు మనకు బాగా అర్థమైతే ఇప్పుడు ఈ జీవితం అనేటటువంటి ఖాళీ ఉందే, నేను చెప్పే ఖాళీ ఏంటంటే జననము మనం మరణించేంత వరకు ఉన్నటువంటి ఈ మధ్యకాలం, దీన్ని ఒక ఖాళీగా దేవుడు మనకి అనుగ్రహించినప్పుడు ఈ ఖాళీని నువ్వు దేంతో పూర్తి చేస్తే ఈ ప్రశ్నించినటువంటి దేవునికి ఆ ఆన్సర్ సరిపోతుందా? ఒకవేళ దేవుడు కరెక్ట్గా మనం దాన్ని ఫిలప్ చేస్తే ఆ ఫిలప్ చేసినటువంటి దాన్ని ఉద్దేశించి దేవుడు మార్కులు వేస్తాడు. ఎందుకంటే ప్రశ్న ఇచ్చింది ఆయనే, జవాబులు ఇచ్చేది కూడా ఆయనే, మార్కులు ఇచ్చేది కూడా ఆయనే. కాబట్టి మీరు బాగా ఆలోచన చేయండి. జననము మరణము ఈ మధ్య కాలాన్ని ఎవరైనా పూర్తి చేసినటువంటి దాఖలాలు ఏమన్నా మనకు తెలుసా? పోనీ ఇప్పుడు మనం అంటే జీవిస్తున్నాం కాబట్టి మనం ఇంకా పూర్తి చేయలేదు, అంతే కదా? పూర్తి అయిందా? మరణం తర్వాత పూర్తి అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య కాలాన్ని పూర్తి చేసినటువంటి వాళ్ళు ఎవరైనా మనలో ఉన్నారా? మనతో ఉన్నారా? ఈ మధ్య కాలం అంటే నేను చెప్పేది జననము మరణాన్ని ముగించి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన కుటుంబాల్లో ఉన్నారా? ఉన్నారా? లేదా? ఉన్నారు. మరి వాళ్ళు ఎలా పూర్తి చేశారు మధ్యకాలాన్ని? పోనీ ఒకవేళ వాళ్ళని అడగదామంటే వాళ్ళు మన దగ్గర లేరు కదా. మరి లేనటువంటి వారిని ఎలా పూర్తి చేశారని మనం అడుగుతాం. కాబట్టి ఇక్కడ అడగకుండానే వాళ్ళ యొక్క జవాబులు రాసినటువంటి కొన్ని ప్రాంతాలు మనకి గుర్తుకొస్తాయి. ఆ ప్రాంతాలు మరి ఏదో కాదు, మన ఊరి శ్మశానం. మన ఊరికి శ్మశానం ఉందా? అందులో సమాధులు ఉంటాయా? సమాధుల మీద మీరు ఎప్పుడైనా చూసారా? ఇలాంటి బోర్డులు, ఆ సమాధి పైన రాస్తున్నటువంటి వాళ్ళ ఫోటో మనకు కనిపిస్తుందా? మన అమ్మా నాన్న సమాధి, మన ఊర్లో బాగా బతికినటువంటి వాళ్ళ సమాధి, ఆ సమాధి మీద వాళ్ళు రాయించినటువంటి ఆ ప్రశ్న, వాళ్ళ మధ్య కాలాన్ని ఎలా పూరించారు అన్న సంగతిని గురించి కూడా వాళ్ళు చాలా స్పష్టంగా రాస్తారు. ఉదాహరణకి మీరు ఆయన ఫోటో వేస్తాం, ఆయన జన్మదినం ఎప్పుడో వేస్తాం, నేను చెప్పేది సమాధి అందులో అలాగనే ఉంటుందా? జన్మదినం రాసిన తర్వాత మళ్ళీ మరణదినం కూడా అక్కడ రాస్తామా? మరణ దినాన్ని కూడా అక్కడ రాస్తాం. మరి ఈ మధ్యకాలం అతను పుట్టింది 1962 పలానా జనవరి అని రాసినటువంటి వ్యక్తే అతని మరణ దినాన్ని కూడా ఆ కుటుంబ తాలూకు వ్యక్తులు రాస్తారు. ఇదిగో 2025 జనవరి 4 అని రాస్తారు. అంటే ఇటు మరణ దినాన్ని రాశారు, అటు జన్మదినాన్ని రాశారు, తారీఖులతో సహా రాశారు. మరి మధ్యకాలాన్ని గురించి ఎవరైనా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అంటే కొంతమంది ఇచ్చినట్టుగా కూడా మనకి అదే రికార్డు మనకు తెలియజేస్తుంది. ఎలా వాళ్ళు మధ్యకాలాన్ని పూర్తి చేసినట్టుగా రాస్తారంటే ఇదిగో రిటైర్డ్ టీచరు అని రాస్తారు, అంతేనా? రిటైర్డ్ టీచర్. ఇంకా చెప్పాలంటే రిటైర్డ్ లాయరు, లేకపోతే రిటైర్డ్ ఇంజనీర్, లేకపోతే రిటైర్డ్ ఉపాధ్యాయుడు, లేకపోతే ఒక మంచి రైతు. అంటే ఈ మధ్యకాలాన్ని మనుషులంగా మనమే దాన్ని పూర్తి చేసి ఓ శిలాఫలకాన్ని రాసి ఇదిగో ఇలాగ మనం ఏం చేస్తామంటే ఆ సమాధి మీద పెడుతూ ఉంటాం. సమాధి మీద మేము వస్తున్నప్పుడు కూడా దారిలో కొన్ని పొలాలలో గమనించినప్పుడు ఆ పొలాలలో సమాధులు ఉన్నాయి. అంటే ఊరికి సమాధులు తోట లేక పొలాల్లో వాళ్ళు పెట్టినటువంటి దాఖలాలు కాదు, అది ఆయన సొంత పొలం అయి ఉండొచ్చు.
అందుకనే పొలాల్లో కూడా నా సొంత పొలంలోనే నా యొక్క దేహాన్ని అక్కడ మీరు పూడ్చిపెట్టండి, సమాధి కట్టండి అనేటటువంటి వాళ్ళ కోరికను బట్టి, తల్లిదండ్రుల యొక్క కోరికను బట్టి వాళ్ళ పొలంలోనే వాటిని మనం సమాధులు చేస్తాం. మరి చేసినప్పుడు ఏమని రాస్తుంటాం వాటి మీద? ఇదిగో పలానా రోజు పుట్టాడు, పలానా రోజు మరణించాడు. మరి మధ్యకాలం ఓ మంచి రైతుగా బ్రతికాడు, ఓ మంచి ఉపాధ్యాయుడిగా బ్రతికాడు, ఓ మంచి లాయర్గా బ్రతికాడు, ఓ మంచి డాక్టర్గా తన యొక్క పనిని బట్టి ఆ జీవిత కాలాన్ని పూర్తి చేసినటువంటి దాఖలాలు మనకి రికార్డ్ ఎవిడెన్స్గా మనకు కనిపిస్తాయి సమాజంలో. మీరు ఎప్పుడైనా మీ సమాధం తోటకి ఎవరైనా మన బంధువులు స్నేహితులు చనిపోయినప్పుడు మీరు చూడండి, నెల్లూరులో అయితే మాకు సమాధుల మీద సమాధులు పెడుతూ ఉంటారు. అంటే ఒకే చోట 4-5 శవాల్ని పెడుతుండేది, అంటే స్థలం లేదు. కాబట్టి ఇప్పుడు మాకు వచ్చినటువంటి రూల్ ఏంటంటే సమాధులు ఎవరు కట్టకూడదు, కేవలం పూడ్చుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే స్థలం చాలా చిన్నది. అందుకని మేము వెళ్ళినప్పుడల్లా ఇప్పుడు సమాధులు కట్టేటటువంటి స్తోమత లేక కాదు, కట్టించాలన్న ఉద్దేశం ఉన్న స్థలం లేకపోవడం వల్ల ఇప్పుడు సమాధులు కట్టే కార్యక్రమానికి నాంది పలకట్లేదు, జస్ట్ పూడ్చుకొని వెళ్ళిపోవడమే అన్నారు వాళ్ళు. ఇప్పుడు అలాంటి సమాధుల తోటకి మేము వెళ్ళినప్పుడు ఎప్పుడో 1870 కాలంలో మరణించినటువంటి వ్యక్తి తాలూకు సమాధి, లేకపోతే ఆయన గురించి రాసినటువంటి శిలాఫలకాలు మాకు నెల్లూరులో ఇప్పటికీ దర్శనమిస్తూ ఉంటాయి. మేము అప్పుడప్పుడు బరీలు చేసేదానికి వెళ్తుంటాం కదా. ఈయన ఎప్పుడు బతికినాడంటే 1872 సంవత్సరంలో మరణించినటువంటి వ్యక్తిని గురించిన తాలూకు సమాధి ఇప్పటికీ ఉంది. అంటే దాదాపుగా 100 సంవత్సరాలు దాటిపోయి 200 సంవత్సరాలు దాటిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే ఈ జీవితం మధ్య ఖాళీ అనేటటువంటిది ఏదైతే ఉందో, మరణించేంత వరకు, పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఒక మనుషుడు ఒక మంచి లాయర్గా బ్రతికాడు అనుకోండి, ఓ మంచి డాక్టర్గా అనేక మందికి ప్రాణాపాయం నుంచి తప్పించినటువంటి సంఘటన అతని జీవితంలో జరిగిన, ఇదిగో లాయర్గా ఇతను పనిచేశాడంటే చాలా మంది పేదవాళ్ళకి ఇతను న్యాయం చేశాడు, మరణించాడు. ఇతను ఒక మంచి ఎమ్మెల్యే, ఒక పరిపాలకుడుగా ఇతను, ఒక ముఖ్యమంత్రిగా ఇతను, ఒక ప్రధానమంత్రిగా ఇతను తన జీవితపు మధ్యకాలాన్ని పూర్తి చేశాడు అన్న పదాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఇక వాళ్ళు ఖాళీ చేసిన అంటే ఆ ఖాళీని పూర్తించినటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు కొన్ని జవాబులు మనకి బ్రతికుండగానే కొంతమంది పుట్టి మరణించిన తర్వాత వాళ్ళు తమ జీవితపు ఖాళీని ఎలా పూర్తి చేశారో మనకు అర్థమైంది. అంటే మనకు అర్థమైంది. మరి ఇప్పుడు ఈ ప్రశ్న అడుగుతున్నది ఎవరు? నీ మధ్య ఖాళీని నువ్వు ఎలా పూరిస్తావని దైవ గ్రంథం మనం ప్రశ్నిస్తున్నప్పుడు, ఆ ప్రశ్నించినటువంటి దైవ గ్రంథానికి సరైనటువంటి సమాధానం ఓ రిటైర్డ్ జడ్జి అన్న పేరుతో నీ మధ్య కాలాన్ని పూరిస్తే, ఈ జననము ఈ మరణాన్ని అనుగ్రహించినటువంటి దేవుని యొద్దకు అతని ప్రశ్నాపత్రం వెళ్ళినప్పుడు దేవుడు దీన్ని చూసి హర్షిస్తాడా? బాగా ఆలోచించండి. ఈ జీవితపు ఖాళీని దేవునికి అనుకూలంగా జీవించినటువంటి పరిస్థితులు ఎవరికైనా ఒకవేళ ఉంటే, లేదా ఒక మంచి లాయర్గా, ఒక మంచి టీచర్గా తన జీవితాన్ని అంతా ఇలా దారపోసాడండి. ఇదిగో ప్రభుత్వపు ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగ మంచి స్థాయిలో ఉండి ఇతను రిటైర్మెంట్ అయినాడు, ఎక్కడా రిమార్కు లేదు, కాబట్టి తన యొక్క జీవిత కాలాన్ని ఇలా పూర్తి చేశాడు అని ఒకవేళ మనం అనుకుంటే, ఈ జీవిత కాలానికి సంబంధించినటువంటి జవాబు పత్రం ఇతడు మరణించిన తర్వాత దేవుని ఎద్దకు వెళ్ళింది అనుకోండి. అప్పుడు పిలుస్తాడు, ఏంటండి ఏం పని చేశారు మీరు భూమి మీద? మీకు కావలసినటువంటి జననం ఇచ్చాను, మీకు అవసరమైనటువంటి మరణాన్ని ఇచ్చాను, ఈ రెండిటి మధ్య కాలాల్లో నీకు అవసరమైనటువంటి సూర్యుడిని ఇచ్చాను, నీకు అవసరమైనటువంటి గాలిని ఇచ్చాను, నీకు అవసరమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి పదార్థాలన్నిటినీ నీకు ఇచ్చాను, వాటినన్నిటినీ ఉపయోగించుకుని ఇప్పుడు నువ్వు ఆ ఖాళీని ఎలా పూరించావు అని దేవుడు ప్రశ్నిస్తే, ఇప్పుడు ఈ మనిషి చెబుతున్న జవాబు ఎలా ఉంటుందంటే, ఏమండి మీరు నాకు అనుగ్రహించారు దేవుడు గారు, కానీ నేను ఒక మంచి లాయర్గా భూమి మీద బ్రతికి మరణించాను,
ఓ మంచి రైతుగా నేను ఆ జీవితపు ఖాళీని, ఎందుకంటే అవార్డులు కూడా నేను తీసుకున్నాను ఒక రైతుగా. ఒక డాక్టర్ వృత్తిని నేను చేపట్టి ఆ పనికి నేను న్యాయం చేశాను. ఓ ఇంజనీర్గా నేను ప్రారంభించాను నా జీవితాన్ని. ఆ తర్వాత ఇంజనీర్గానే నా జీవితాన్ని ముగించాను. ప్రారంభం బాగానే ఉంది, ముగింపు బాగానే ఉంది. మధ్య కాలాన్ని ఇదిగో ఓ ఇంజనీర్గా నేను ముగించాను నా జీవిత కాలాన్ని ఆయన అన్నప్పుడు నిజంగా దేవుడు చెప్పేటటువంటి జవాబు ఎలాగుంటుంది? ఓకే, వెరీ గుడ్, నువ్వు మంచి ఇంజనీర్గా భూమి మీద బ్రతికావు కాబట్టి పరలోకంలో కూడా చాలా ఇల్లు కట్టాలి. కాబట్టి నీ అనుభవాన్ని అంతా ఉపయోగించి ఈ లోకంలో పలానా బిల్డింగ్ని కట్టు అని దేవుడు ఏమైనా అప్పగిస్తాడా? పోనీ మంచి డాక్టర్గా ఉండి నువ్వు మరణించావు. నీ మధ్య కాలాన్ని ఓ డాక్టర్గా నువ్వేం చేసావంటే మంచి డాక్టర్గా నువ్వు పేరు పొందినటువంటి వాడుగా ఇక్కడికి వచ్చేసావు. మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు నువ్వు మంచి ఆపరేషన్లు ఏమైనా చేయగలుగుతావా అని అడిగితే ఇప్పుడు ఆపరేషన్లు పోవాలా? ఆ లోకంలో అవసరం ఉంటుందా? ఎందుకంటే ఆ లోకానికి వెళ్ళేటటువంటి వారికి శరీరాలే ఉండవు. శరీరాలు ఉంటేనే కదా సర్జరీలు జరుగుతాయి. శరీరాలు ఉంటేనే కదా బాగలేకుండా వస్తుంది. శరీరాలు ఉంటేనే కదా వ్యాధులన్నీ వస్తూ ఉంటాయి. మరి ఏ వ్యాధికి ఇతడు చికిత్స చేయాలి మరణించిన తర్వాత? అంటే ఓ ఇంజనీర్గా ఏం నిర్మించలేడు పరలోకంలో? బిల్డింగ్లు నిర్మించలేడు. ఓ డాక్టర్గా వైద్యం చేయలేడు. పోనీ ఒక టీచర్గా, ఒక రిటైర్మెంట్ ఉద్యోగిగా, ఒక హెడ్ మాస్టర్గా తన యొక్క జీవితాన్ని అంతా విద్యార్థులకు బోధ చేసి బోధించి, నేను చెప్పిన పాఠ్య పుస్తకాలు బైబిల్ గారు వాటన్నిటిని జీవించి అలా చేసేసి ఓ మంచి టీచర్గా పేరు పొందావు, మరణించావు. మరి ఇప్పుడు పరలోకంలో 10th క్లాస్కి కామన్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయా? పోనీ డిగ్రీకి ఏమైనా మంచి ఫైనల్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయా? పోనీ ఎంసెట్లు ఏమైనా జరుగుతాయా? ఏమైనా నీట్లో ఏమైనా రాయాల్సిన పరిస్థితి ఏమైనా ఉంటుందా? మరి ఇక్కడ వాళ్ళకి ఇక్కడ మళ్ళీ నువ్వు క్లాసులు చెప్పాలి. ఎందుకంటే మంచి టీచర్గా నువ్వు బ్రతికావు, నీ జీవిత కాలాన్ని ఎలా పూరించావు. కాబట్టి ఇక్కడ వాళ్ళకు కూడా నువ్వు ఇలాంటివి నేర్పించని దేవుడు ఏమన్నా అక్కడ మళ్ళీ ఏదన్నా కొత్త క్లాసులు చెప్పమని ఏమన్నా ఇస్తాడా? దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే భూమి మీద పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు నువ్వు ఏ కార్యక్రమాల్లో నీ యొక్క కార్యక్రమం అంటే నీ పనులను బట్టి నువ్వు ఎలా దాన్ని పూర్తి చేస్తావో అది పరలోకానికి ఏమైనా నిన్ను తీసుకెళ్తుందా? పోనీ అర్హతగా నీకేమైనా చేస్తుందా? నిన్ను మరొక లోకానికి అర్హతను సంపాదించేటటువంటి కార్యక్రమము ఈ లోకంలో ఉండి నువ్వు చేయకపోతే ఆ లోకాన్ని ఎలా సంపాదించుకుంటావు? మనకు తెలుసు కదా, జనం అనే పేరుతో ఈ లోకానికి వస్తున్నాం, మరణం అనే పేరుతో ఈ లోకాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఎలా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తున్నామో, మరణాలు అనేటటువంటివి ఎలా వస్తున్నాయో ఒక్కసారి మీరు ఈ పాటలో చూడండి. అంటే మరణాలు అనేటటువంటివి మనకి చెప్పిరావు. జనం అంటే ఏదో 9 నెలలు తల్లి గర్భంలో ఉంటాము, ఇదిగో పలానా రోజు డెలివరీ డేట్ అనేటటువంటి పదాన్ని మనం వింటూ ఉంటాం, ఆ డెలివరీ డేట్. కానీ మరణాన్ని గురించి ఎవరు ముందుగా యాక్సెప్ట్ చేయలేరు. పలానా దినం నా మరణ దినం అని ఎవరు ముందుగా చెప్పలేరు ప్రేమటువంటి వాళ్ళరా. అంటే అలాంటి మరణ దినము మన జీవితాలను ఎప్పుడు తాగుతుందో తెలియదు. మరణం మన ఇంటి వాకిట నిలబడే దినం మనకు తెలియదు. మరణం మనల్ని కౌగిలించుకునే దినం మనకి తెలియదు. కానీ మొత్తానికి మరణిస్తాం. ఈరోజు రాత్రి పడుకున్న మనం తెల్లారి లేస్తామన్న గ్యారెంటీ ఏమైనా ఉందా? ఇక్కడికి వచ్చిన మేము మరలా మా సొంత ఊరికి వెళ్ళి క్షేమంగా పడుకుంటాము అన్న గ్యారెంటీ ఏమైనా ఉంటుందా? అంటే మన బ్రతుకులు గ్యారెంటీ లేని బ్రతుకులు. ఒకసారి చూద్దాం ఈ పాటలో మరణం అనేటటువంటిది ఎలా సంభవిస్తుందో మీరు చూడండి. ఎప్పుడు వచ్చి కౌగిలించుకుంటుందో తెలియదు. నేను స్కూల్లో ఉంటున్నాను, నా వయసు చిన్నదే కాబట్టి నన్ను వదిలి అంటే ఒప్పుకుంటుందా? ఉద్యోగంలో ఉన్నాను, నన్ను వదిలి రిటైర్మెంట్ అయిన తర్వాత కదా నువ్వు నాకు రావాలి అని అంటే ఒప్పుకుంటుందా? అలా జరగదు. అందుకనే ప్రేమటువంటి వాళ్ళరా, ఈ మరణాన్ని గురించి మనిషి దూరం అయిపోతున్నటువంటి లోకాన్ని చూసినటువంటి బ్రతుకున్న మనిషి ఏముందంటే
జీవితం ఏముందలేండి, 3 నాళ్ళ ముచ్చట అనేటటువంటి పదంతో వాడుతూ ఉంటాం. అందుకనే జీవితాన్ని గురించి ఒక వ్యక్తి లేకపోతే ఒక కవి ఇలాగ రాస్తున్నాడు. ఇలాగని కాదు, కానీ నిజంగా మనం చదువుకున్నటువంటి పాఠ్య పుస్తకాలు, నేను చెప్పేది ప్రాథమిక ఎలిమెంటరీ స్కూల్లో ఎందుకురా ఎందుకురా అన్న పదాన్ని క్వశ్చన్ మార్క్గా ఇచ్చి జీవితాన్ని గురించి ఒక పాఠం రాశారు. మనకి గుర్తుంటుందే ఉంటుంది మీకు, ఎన్నడూ చిన్నప్పుడు చదువుకున్నటువంటి పదాలు ఇవి. ఎందుకురా ఎందుకురా అనేటటువంటి పదం అని రాసి అసలు ఎందుకు అనేటటువంటి పదం వెనకాల ఈ పాఠాన్ని చెప్తున్నారు మనకి. ఎండలు కాసేది ఎందుకురా అన్నారు. ఈరోజు చాలా ఎక్కువగా ఎండ కాసింది కదా. ఎండలు కాసేది ఎందుకు, ఎందుకు అన్న పదం తర్వాత జవాబు కూడా వాళ్ళే ఇచ్చారు. ఎందుకంటే ఎండలు కాసేది మబ్బులు, మర్చిపోయారు కదా, ఎప్పుడో చిన్నప్పుడు చదువుతాం, మబ్బులు పట్టేటందుకురా అంటే ప్రశ్నే ప్రభుత్వం వాళ్ళే ఇచ్చారు, ఇప్పుడు జవాబు కూడా ప్రభుత్వం వాళ్ళే రాశారు అందులో. అంటే ఏదో అంతకుముందు బాగా చదువుకున్నటువంటి అధ్యాపకులు పిల్లలకు ఈ విషయాలు తెలిస్తే బాగుంటుంది అన్న పేరుతో ఈ పదాలు రాశారు. ఎందుకు ఎందుకు అనేటటువంటి క్వశ్చన్ మార్క్ పెట్టారు. దాంట్లో ఇలా రాస్తున్నారు, ఎండలు కాసేది ఎందుకురా, మబ్బులు పట్టేటందుకురా. మబ్బులు పట్టేది ఎందుకురా అన్నాడు. మనం మబ్బులు ఎందుకు పట్టాలి? మబ్బులు పట్టేది ఎందుకురా అంటే చెరువులు నిండేటందుకురా అన్నాడు. చెరువులు ఎలా నిండుతాయంటే మబ్బులు పడితే వానలు వస్తాయి, వానలు వచ్చిన తర్వాత చెరువులు నిండుతాయి. మరి ఇక్కడ చెరువులు నిండేది ఎందుకురా అని మళ్ళా ప్రశ్నిస్తున్నాడు. చెరువులు నిండేది ఎందుకురా అనేటటువంటి దాంట్లో ఎందుకు చెరువులు నిండేది ఎందుకురా అంటే పంటలు పండేది ఎందుకురా అన్నాడు. చెరువు నిండితే పంట పడుతుందా? అవును, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేటటువంటి కాలువల వల్లే మనకి పంట అనేటటువంటిది లభిస్తుంది. అందుకనే ఎందుకురా ఎందుకురా అని చెబుతూ చెరువులు నిండేది ఎందుకని ప్రశ్నించినాడు. మళ్ళా జవాబు కూడా రాస్తున్నాడు, పంటలు పండేటందుకురా అన్నాడు. మళ్ళా ప్రశ్నిస్తున్నాడు, పంటలు పండేది ఎందుకురా, పంటలు పండేది ఎందుకురా అని మళ్ళా ఎందుకని ప్రశ్న చేసి మనుషులు బ్రతికేటందుకురా అని జవాబు వాళ్ళే చెప్పేశారు. అంటే చెరువులు నిండేది ఎందుకన్నాడు, ముందుగా ఎండలు కాసేది ఎందుకన్నాడు, మబ్బులు పట్టేటందుకు అన్నాడు. మబ్బులు పట్టేది ఎందుకు అన్నాడు, ఇదిగో చెరువులు నిండేటందుకు. చెరువులు నిండేది ఎందుకని ప్రశ్నించాడు, పంటలు పండేటందుకు అన్నాడు. మళ్ళీ పంటలు పండేది ఎందుకు అని అన్నాడు, మనుషులు బ్రతికేటందుకురా అన్నాడు. ఆ తర్వాత ఏ ప్రశ్న ఇచ్చాడో తెలుసా, మనుషులు బ్రతికేది ఎందుకురా అన్నాడు. మనుషులు బ్రతికేది ఎందుకురా అనేటటువంటి పనితో అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టేసి ఆ పద్యాన్ని అలాగే వదిలేసినారంటే ఇక ఆ తర్వాత జవాబు ఉందా? లేదు. మీరు చదువుకున్నటువంటి పాఠ్య పుస్తకాల్లో ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఈ పద్య భాగాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు నిజంగా దాని జవాబు అక్కడ రాయలేదు. నేనేం చెప్తున్నానంటే మనుష్య జ్ఞానం ఎక్కడైతే ఆగిపోతుందో దైవ జ్ఞానం అక్కడి నుంచి మొదలవుతుంది. మనుష్య జ్ఞానం ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయింది, మనుషులు బ్రతికేది ఎందుకురా అన్న దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు మనుషులు బ్రతికేది ఎందుకురా అన్న ప్రశ్నకు జవాబుగా బైబిల్ గ్రంథాన్ని మనం అడిగితే దేవుని పని చేసేటందుకురా అన్న పదం మనకు వస్తుంది. మనుషులు ఎందుకు బతకాలి? దేవుని పని చేసేటందుకు బతకాలి. దేవుని పని చేసేది ఎందుకురా? మళ్ళా ప్రశ్న వేసుకుంటే దేవుని పని చేసేది ఎందుకురా అని అంటే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది పరలోకం చేరేటందుకురా అన్న పదం మనకు వస్తుంది. పరలోకం చేరేటందుకురా అని అంటే అదే మన సొంత ఊరు. మనం ఎక్కడి నుంచి ఈ లోకానికి పంపబడ్డామో తెలుసు కదా మీకు. ఎక్కడి నుంచి పంపబడ్డామంటే దేవుడున్న ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చామా మీకు తెలుసా? ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు. నీవే అంటే దేవుడు ఉన్నటువంటి ఆ లోకంలో మన యొక్క నివాస స్థలం, మన మనుగడ అక్కడ ప్రారంభమయ్యి ఇదిగో భూమి మీదకు మనం వచ్చాము. కాబట్టి ఇప్పుడు మన సొంత ఊరు ఏదేనంటే పరలోకం. ఇప్పుడు అర్థమవుతుందా? మానవ జీవితాన్ని ఉద్దేశించి ఎందుకని ప్రశ్న వేసినాడే కానీ జవాబు రాయలేకపోయినాడు అక్కడ. కానీ దైవ జ్ఞానం దాన్ని పూర్తి చేసింది. ప్రియమైనటువంటి అంటే దేవుని పని చేసేటందుకురా. ఎందుకు ఆ పని? పరలోకం చేరేటందుకు. పరలోకం ఎందుకు చేరాలి? అది మన సొంత ఊరు కాబట్టి.
కాబట్టి ఇప్పుడు ఇందాక నేను వేసినటువంటి ప్రశ్న, జీవితపు ఖాళీ అన్న ప్రశ్న మనకు ఉంది కదా ఇక్కడ. ఆ జననము మరణం అనేటటువంటి పేరుతో జీవితాలను అనుగ్రహించినటువంటి దేవుడు, వాటిని ముగించినటువంటి జీవితాలు కలిగినటువంటి వాడు మన ముందు ఉన్నాడు. మన ఇళ్లలో కూడా మన అమ్మ నాన్న, మన అవ్వాతాత చనిపోయినటువంటి ఫోటోలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఫోటోల్లో కూడా జననం అన్న పదం మీకు అక్కడ కనిపిస్తుందా? మీరే కదా టైప్ చేసి వేసుకుంటారు ఆ ఫోటోలో. మరణం అనేటటువంటి తారీఖు కూడా మీరే కదా అందులో వేసుంటారు. మరి మధ్యకాలాన్ని ఎలా పూరించుంటుంది మన అవ్వ? మధ్యకాలాన్ని ఎలా పూరించుంటాడు మన తాత? పోనీ మన నాన్న ఎలా పూరించుంటాడు? పోనీ మనం ఎలా పూరించాలి? ఎందుకంటే ఇప్పుడు మనం బతుకున్నాం, ఏదో ఒక రోజు మనం మరణిస్తాం. మరణం ఎలా వస్తుందో కూడా మనం చూసాం. మరణం కూడా ఎలా వస్తుందో కూడా మనం చూసాం. మరి ఈ మధ్య కాలాన్ని పూరించినటువంటి ఈ ప్రశ్నాపత్రంతో దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళ లిస్టును మనం అర్థం చేసుకున్నప్పుడు, ఓ డాక్టర్గా మనం అక్కడికి వెళ్ళి ఏం చేయలేము. ఒకవేళ డాక్టర్ వృత్తినే ఇక్కడ చేసి చాలా మంచి వైద్యుడిగా నువ్వు పేరు తెచ్చుకో, మరణించు, నీ సమాజం మీద ఓ మంచి డాక్టరు అన్న పదాన్ని వేసుకో. పోనీ ఇప్పుడు పరలోకానికి వెళితే చేయాల్సిన కార్యక్రమం ఏమైనా ఉందా? లేదు. పోనీ అలాగని పాతాళానికి వెళ్ళాడు అనుకో, అక్కడ కూడా ఏదైనా పని ఉంటుందా? అందుకనే నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను అక్కడ ఉండదు అన్నాడు. అంటే ఇటు మంచి డాక్టర్గా ఈ లోకంలో నువ్వు బ్రతికి నీ జీవిత ఖాళీని పూర్తి చేసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ చేయాల్సిన పనేది లేదు. మరి లాయర్గా కూడా నువ్వు ఏ కేసు వాదించాల్సినటువంటి అవసరం లేదు. మరి ఇంజనీర్గా మరి ఏ ఇంటిని కూడా నువ్వు నిర్మించడానికి అక్కడ లేదు. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి పనులు మీరు ఆలోచన చేయండి. నువ్వు ఇప్పుడు ఏం పని కలిగి ఉన్నావో నీకు తెలుసు. ఆ పనిని పూర్తి చేసి దేవుని దగ్గరికి వెళ్తే ఆ పని వెరీ గుడ్, శబాష్, భలే పని చేసినావు అని ఏమైనా దేవుడు మెచ్చుకుంటాడా? లేదు కదా. మరి ఎవరి జీవితాన్నైనా దేవుడు బైబిల్ గ్రంథంలో ఇటు జననాన్ని ఇచ్చి మరణాన్ని ఇచ్చి ఈ రెండింటిని ముగించి ఆ మధ్య కాలాన్ని పూర్తి చేసినటువంటి వాళ్ళ ప్రశ్నాపత్రాలు దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ప్రశ్నాపత్రాన్ని వాళ్ళు ఖాళీ చేసినటువంటి ఆ పూరింపు విధానం ఏదైతే ఉందో దానిని బట్టి దేవుడు వాటిని మెచ్చుకున్నటువంటి దాఖలాలు ఏదైనా ఉన్నాయా దైవ గ్రంథం? అలాగాని ఒకవేళ ఎవరి జీవితమైనా మనకి కనిపిస్తే వాళ్ళు ఆ జీవితం మధ్య కాలాన్ని దేంతో పూర్తి చేశారో అదే విధంగా ఇప్పుడు మనం కూడా పూర్తి చేస్తే అతని జీవితాన్ని దేవుడు ఎలా మెచ్చుకున్నాడో ఇప్పుడు మన జీవితాన్ని కూడా దేవుడు అలాగనే ఏం చేస్తాడు? మెచ్చుకుంటాడు. అంతేనా? నా పాయింట్ అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఎవరి జీవితాన్నైనా దేవుడు మెచ్చుకున్నట్టుగా ఉందా? ఎవరి జీవితాన్నైనా మెచ్చుకున్నట్టుగా ఉందా? ఇప్పుడు దైవ గ్రంథం మనకు తెలుసు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనం. ఇక్కడ దావీదుని గురించి మాట్లాడు. దావీదు మీకు అందరికి పరిచయం, బైబిల్లో ఉన్నటువంటి దావీదు. దావీదు దేవుని సంకల్పము చొప్పున దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి అనడా? తన తరము వారికి సేవ చేసి. తన తరం అంటే ఎవరు? తనతో పాటు బ్రతికినటువంటి ఆ తరాన్ని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ అపోస్తుల కార్యగ్రంథంలో ఈ సంగతుల గురించి మనకి చెప్తున్నాడు. నిజంగా దావీదు జీవితం ఎప్పుడు మొదలైంది? పాత నిబంధన గ్రంథంలో మొదలైంది, అంతే కదా. మనకు మొట్టమొదటిగా ఇశ్రాయేల్ చరిత్రలో ఇశ్రాయేల్కు రాజు ఎవరు అని అంటే సౌలు అనేటటువంటి రాజు మొట్టమొదటి రాజు. సౌలు తర్వాత రాజుగా ఎంపిక చేయబడినటువంటి వ్యక్తి దావీదు. అంటే మనకి రాజుల గ్రంథాల్లో మనకు కనిపిస్తున్నటువంటి ఆ దావీదును గురించి దేవుడు అపోస్తుల కార్యం అంటే కొత్త నిబంధనలో మనకి తన యొక్క జీవితాన్ని అంటే ఓ జననము, దావీదు జననం జరిగింది, తర్వాత దావీదు మరణం కూడా జరిగింది. ఇవన్నీ జరిగి చాలా వందల సంవత్సరాలు అయిన తర్వాత
అపోస్తలుల కార్యగ్రంథం రాస్తున్నటువంటి వైద్యుడైన లోక దేవుని సంకల్పాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ రికార్డ్ చేస్తూ దేవుడు ఇదిగో దావీదు యొక్క జీవిత పత్రాన్ని తీసి పరిశీలిస్తున్నప్పుడు ఇలా అంటున్నాడు అని ఈ మాటలు చెప్తున్నటువంటి వ్యక్తి ద్వారా పలికిస్తున్నాడు. అందుకనే ఇక్కడ చెబుతూ దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను. అంటే దావీదు జీవితాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు అందులోనే పైన 22వ వచనం అనుకుంటాను, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అదే ఉందా బైబిల్లో? నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఏం చేశాడు అంటే దేవునికి ఇష్టంగా బతికాడా? దేవునికి ఇష్టంగా బతికాడా? నిజానికి దావీదు గారు బ్రతికిన బ్రతుకులో, దావీదు గారు జీవించిన మధ్య కాలంలో ఆయన ప్రొఫెషన్ ఏందో చెప్పండి మీరు. అది చిన్నప్పుడు, గొర్రెలు కాసింది చిన్నప్పుడు. తర్వాత ఏ పని చేసినాడు? ఓ రాజుగా ఉన్నాడు, అంతే కదా. ఇశ్రాయేలు మీద రాజుగా ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తి మధ్యకాలం ఎలా పూరించాడు మీరు ఆలోచన చేయండి. ఓ రాజుగా అన్న పదాన్ని తన సమాధి మీద రాసుకోవడానికి అర్హుడేనా? అర్హుడే. అంటే మీరు అందరూ అనుకోవాలి, ఇప్పుడు మేము కూడా రాజులుగా బతకాలా? మేము కూడా ఒక దేశానికి రాజుగా అవ్వాలా? మరి దావీదు అంటే రాజు అయ్యాడు, మన వల్ల అవుతుందా? కాదు కాదు. ఇక్కడ దావీదు తన జననము మరణము మధ్య కాలాన్ని ఎలా పూడ్చాడంటే, దేవుని సంకల్పము చొప్పున రాజుగా అన్న పదం రాయలేదు. అక్కడ రాజుగా అన్న పదం రాయలేదు. దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు అన్న పదం. ఈ లోకంలో కూడా చూడండి, చాలా మంది దేవుడు అనుగ్రహించినటువంటి ఈ జననము, ఈ మరణము అనేటటువంటి దాన్ని ఎలా ముగించారో కొంతమంది వ్యక్తుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకు తెలుసు కదా. ఈరోజు లైట్ కింద ఈరోజు మనం చదువుకుంటున్నామంటే ఈ లైట్లను కనిపెట్టింది ఎవరండి? థామస్ ఆల్వా ఎడిసన్. ఎప్పుడైనా చూసారా ఆయన్ని? ఇప్పుడు చూడండి, థామస్ ఆల్వా ఎడిసన్ అంటే ఈయనే. అంటే ఈ రోజు ఓ లైట్ కింద పట్ట పగలుగా మనం రాత్రి వేళ కూడా కూర్చొని చదువుకుంటున్నాము, రాత్రి వేళ కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నాము, ఇంత కార్యక్రమాలు చేస్తున్నాము. ఇతను చేసిన పని మంచిదే కాదా? చెప్పండి, మంచిదే. మరి ఇంత మంచి అంటే ఒక లోకానికి వెలుగునిచ్చినటువంటి వ్యక్తి ఎవరో కాదు, థామస్ ఆల్వా ఎడిసన్. తన జీవితాన్ని అంతా ఎలా ఖర్చు పెట్టాడు మీరు ఆలోచన చేయండి. మరణించేంత వరకు, అఫ్ కోర్స్ పుట్టి బాల్య దినాలు గడిచిన తర్వాత తనకు ఊహొచ్చినప్పటి నుంచి కూడా ఇదిగో ఈ చీకటిని పాలదోలడానికి ఒక ఎలక్ట్రికల్ బల్బును కనుగొన్నాడే. ఇది ఒక్కరోజు ప్రయోగంతో ఇది ఇలాంటి కార్యక్రమం జరిగించుంటాడా? ఒక్కరోజు దీన్ని కనిపెట్టుంటాడా? తన జీవిత కాలాన్ని ఖర్చు పెట్టాడు ప్రియమైనటువంటి వాళ్ళు. ఆ ఫిలమెంట్ ని కనిపెట్టడానికి ఎన్నో రోజులు పట్టింది. ఇంకా చెప్పాలంటే తన జీవిత కాలమే సరిపోయింది. తన జీవిత కాలమే సరిపోయింది. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, థామస్ ఆల్వా ఎడిసన్ లోకానికి చీకటిని పాలదోలిన వ్యక్తి. ఇది మంచి కార్యక్రమము. ఒకవేళ ప్రపంచమంతా ఇతను చేసింది మంచి పని అని అనుకుంటే, ఇప్పుడు ఇతని మరణము, ఇతని జననము మధ్య కాలాన్ని దేంతో పూడ్చాడు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, లోకానికి వెలుగునిచ్చినటువంటి బల్బును కనుగొన్నటువంటి వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. మరి ఇదే జవాబుతో దేవుని దగ్గరికి వెళ్ళాడు అనుకున్నాం. దేవుని దగ్గరికి వెళ్ళాడని ఒకవేళ మనం అనుకుంటే, ఇప్పుడు ఆ ఎడిసన్ ఏం చేసేవారో భూమి మీదకి వెళ్ళినప్పుడు అంటే, ఏం చేశాను ప్రభా మీకు తెలియదా? నేను ఏం చేశానో తెలుసా? చీకటిని పాలదోలే ఒక వెలుగును అక్కడ నేను కనిపెట్టి వచ్చాను. ప్రపంచానికి వెలుగునిచ్చాను. నేను కరెంటును కనిపెట్టాను. కరెంటు ద్వారా వచ్చేటటువంటి ఆ ప్రసరణతో ఓ లైట్ని ప్రపంచానికి నేను ఇచ్చొచ్చాను ప్రభువా అని అంటే, వెరీ గుడ్, నువ్వు పరలోకంలో కూడా పెద్ద పెద్ద లైట్లు నువ్వు కనిపెట్టాలి అని అన్నాడా?
ఈరోజు మీరు ఆలోచన చేయండి, ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి ఆ థామస్ ఆల్వా ఎడిసన్ ఈరోజు ఎక్కడున్నాడా అంటే చీకట్లోకి వెళ్ళిపోయినాడు. ప్రేమటువంటి వాళ్ళు, లోకానికైతే వెలుగునిచ్చాడు, కానీ తన బ్రతుకంతా ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? చీకట్లో ఉన్నాడు. చీకట్లో ఉన్నాడు. చీకట్లో. నమ్ముతారా ఎవరన్నా? లేదు. ఏమండి, లోకానికి ఎంత మంచి పని చేసినటువంటి అతను చీకట్లో ఉన్నాడా? చీకట్లో ఉన్నాడా? అవును. ఇప్పుడు లోకానికి బలుపు కనిపెట్టావు, మరణించేంత వరకు బలుపు కనిపెట్టావు, లోకానికి వెలుగును ప్రసాదించావు. నీకేమైనా ఉపయోగపడిందా? నీ మరణించిన తర్వాత ఏమన్నా బలుపు ఉపయోగపడిందా? లేదు. దేవుడు ఆ కార్యక్రమాన్ని శబాష్ మెచ్చాను అని అన్నాడా? లేదే. అలా థామస్ ఆల్వా ఎడిసన్ జీవితాన్ని గురించి ఎప్పుడు కూడా దేవుడు ఎక్కడా ప్రస్తాపన చేయలేదు. ఆ ప్రశ్నాపత్రంతో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు దాన్ని మెచ్చుకోలేదన్న సంగతి కూడా మనకు అర్థమవుతుంది. మరొక వ్యక్తి గురించి కూడా మీకు తెలుసు. ఈరోజు ప్రతి ఒక్కరి జేబులో సెల్ ఫోన్ ఉందా? పిల్లలతో సహా ఈరోజు సెల్ ఫోన్ వాడుతున్నారు. ఈ సెల్ ఫోన్ అనుకున్నటువంటి పితామహుడు ఎవరు తెలుసా? తెలీదా? ఫోన్ కొనుక్కున్నటువంటి మహానుభావుడు గ్రహం బెల్. తెలుసా మీకు? ఫోన్ కనుక్కున్నటువంటి వ్యక్తి. మా 10th క్లాస్ చదివే వాళ్ళు పేరు చెప్పాలి నాకు అడగంగానే. ఇక్కడ చూడండి ఆయన ఫోటో. అలెగ్జాండర్ గ్రహం బెల్ ఎలా ఉన్నాడు? ఈయన దేని కనుక్కున్నాడో తెలుసా? ఈరోజు నువ్వు నేను మాట్లాడుతున్నటువంటి సెల్ ఫోన్ పితామహుడు. ఫోన్ కనుక్కున్నటువంటి వ్యక్తి హలో అని అంటే అవతల హలో అనేటటువంటి ఆ పదం వినిపించడానికి ఇతను పడిన కష్టం అంత ఇంత కాదు. ప్రియమైనటువంటి వాళ్ళు, అంత ఇంత కాదు. తన జీవితాన్ని దారపోసినటువంటి వ్యక్తి తన జీవిత కాలం అంతా ఏం చేశాడంటే ఓ టెలిఫోన్ కనుగొన్నాడు. ఆ రోజు వైర్తో ఉన్నటువంటి ఫోన్, ఆ దాని ఉద్దేశించి ఈరోజు సెల్ ఫోన్ వచ్చేసింది మన దగ్గరికి, మన జేబులోకి వచ్చేసింది. ప్రపంచం యావత్తు ఇందులో ఉందంటే ఇందులో ఉంది. అలాంటి దాన్ని కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరో ఒక అలెగ్జాండర్ గ్రహం బెల్. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, అలెగ్జాండర్ గ్రహం బెల్కి జననం ఉంది, అలెగ్జాండర్ గ్రహం బెల్కి మరణం వచ్చేసింది. ఇప్పుడు లేడు ఆయన మన మధ్య. మరి మధ్య కాలాన్ని ఎలా పూరించాడో తెలుసా? ఓ టెలిఫోన్ కనుక్కున్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, దేవుని దగ్గరికి ఇతని ప్రశ్నాపత్రం కూడా పోయింది. గ్రహం బెల్ ఏం చేసావు నాయన మధ్య కాలంలో ఆయన అంటే గర్వంగా కాలు రగరేసి చెప్పుకునే పరిస్థితి. నేను ప్రపంచానికి టెలిఫోన్ కనుగొని వచ్చాను డాడీ అన్నాడు అనుకోండి. సరే, ఇప్పుడు పరలోకంలో కూడా ప్రతి ఒక్కరి జేబులో ఏముండాలి? దానికి నువ్వే ఇక్కడ కష్టపడి అన్నిటికీ లైన్ కనెక్షన్ చేయాలి అని అన్నాడా? పోనీ అలా అంటాడా? అంటే ఇతను ప్రపంచానికి ఎంత మంచి పని చేసినా అది పరలోకానికి సూటు కావట్లేదు. థామస్ ఆల్వా ఎడిసన్ ప్రపంచానికి వెలుగునిచ్చిన తన జీవితం మాత్రం చీకట్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు అలెగ్జాండర్ గ్రహం బెల్ అనేటటువంటి ఆయన ఫోన్ కనుగొన్నాడు అన్న పదం మనకి చరిత్రలో కనిపిస్తుంది. ఫోన్ కనుగొన్నటువంటి అతని నంబర్ ఉంటుందా? అతనికి ఒక నెంబర్ ఉంటుందా? ఫోన్ నెంబర్ ఉండదా? ఫోన్ కనుగొన్న అతనికి ఆ నంబర్ ఉంటుంది. మీరు కావాలంటే మీరు ఆ నంబర్కి డైల్ చేయండి. ఇప్పుడు మనకు వినిపించే జవాబు ఏంటో తెలుసా? ఈజ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అంటే ఇప్పుడు కవరేజ్ ఏరియాలో లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? కవరేజ్ ఏరియా దాటి వెళ్ళిపోయాడు. మన సెల్ ఫోన్ కూడా ఇక్కడికి వచ్చి లొకేషన్ పెడితే నాట్ ఫౌండ్ దిస్ ఏరియా అని వస్తుంది. అంటే మేమందరం ఇప్పుడు ఎక్కడికి వచ్చేసి ఉంటే కవరేజ్ ఏరియాలో లేము. ఫోన్ కొనుక్కున్నటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అతను కవరేజ్ ఏరియాలో లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? కవరేజ్ దాటి వెళ్ళిపోయాడు. అతను జీవితాన్ని ఉద్దేశించి జీవితం అంతా కష్టపడి ఓ ఫోన్ కనుక్కుని ప్రపంచానికి ఇచ్చినటువంటి వ్యక్తికే పరలోకంలో చోటు లేదా? ఉందా లేదా? చెప్పండి మీరే. అంత గొప్ప మహానుభావులే ప్రపంచాన్ని ఎన్నో కొత్త విషయాలు కనుగొన్నటువంటి వాళ్ళకి పరలోకంలో స్థానం లేదా? లేదు. ఇక్కడ నువ్వు పనిచేసే విధానం ఎలాగుండాలంటే ఇక్కడ నువ్వు చేసే పని విధానం పరలోకానికి పనికొచ్చేదిగా ఉండాలి. మనం అంటుంటాం కదా, అప్పుడు 7 సముద్రాలు దాటి ఇంటి పక్కన ఉన్నటువంటి మురికాలను ఎదలాగా ఇక్కడ బడి తెచ్చాడు అంటుంటాం కదా మనం.
అలాగే ఇంత బతికి ఆ లోకాన్ని సంపాదించుకోలేకపోతే ఇక ఎందుకండి బతకడం? అందుకనే బ్రతికుండగానే ఆ లోకానికి సంబంధించినటువంటి విషయాలు మనకు అర్థమైతే తప్ప ఆ లోకానికి పోవాలన్న ఆలోచన, ఆశ మనకు కలగదు. అందుకని ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలోనే ఉండి ఆ లోకానికి కావాల్సిన వాటిని మనం సంపాదించి పెట్టుకోవాలి. అందుకనే దావీదు జీవితాన్ని గురించి మనం మాట్లాడినప్పుడు అక్కడ జననము, మరణము, అతను పొందిన విధానం మనకు కనిపిస్తుంది. అతని జీవిత పత్రం దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చినటువంటి దేవుడు. ఇప్పుడు నీ ఆలోచనల ప్రకారం నువ్వు దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడుగా ఈ లోకమందు ఉంటే రాబోయే లోకం నీదే. ఎందుకంటే దావీదు ప్రశ్నాపత్రాన్ని దేవుడు పరిశీలించినప్పుడు నా ఇష్టానుసారంగా నా సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి వచ్చాడు. అతడు రాజైనా పర్లేదు, రాజైనా కూడా ఏ పని చేశాడు? కూడా రాజైనా ఏ పని చేశాడు? దేవుని సేవ చేశాడు. మనకు చిన్న అటెండర్ ఉద్యోగం వస్తే చాలండి, చర్చి కూడా కనపడం. అంతేనా? మీకు తెలుసు కదా పాస్టర్, అప్పుడు దాకా ఉద్యోగం కావాలని ప్రార్థన చేయించుకుంటాడు, ఉద్యోగం రాగానే అసలు కనపడ్డాడు. ఏ దైవ కార్యక్రమాలు కూడా అతను హాజరు కాదు. కారణం ఏంటంటే మీకు తెలుసు కదా పాస్టర్ గారు, ఉద్యోగం ఎంత టెన్షన్. ఏది ఓ చిన్న ఉద్యోగానికి, ఓ చిన్న ప్యూర్ పనికే దేవుడి కార్యక్రమాలు అన్ని పక్కన పెట్టేస్తారు. పోనీ దావీదు ప్రపంచంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జాతిని 40 ఏళ్ళు పరిపాలించాడే, ఇప్పుడు ఆయన ఎంత బిజీయో మీరు ఆలోచన చేయండి. ఆయన ఎంత బిజీ, రాజుగా అతను బిజీ అంటే నమ్మడానికి అవకాశం ఉంటుంది. నువ్వు చిన్న ప్యూర్ ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు కూడా బిజీయా? దావీదు కంటే బిజీయా? అంత బిజీ అయిన దావీదే దేవుని సంకల్పాన్ని భూమి మీద ఏం చేశాడంట? నెరవేర్చాడు. మీకు తెలుసు కదా దావీదు కీర్తన 1వ అధ్యాయంలో 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చున్న చోట్ల కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రాలు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడే. మరి ఈయన ధ్యానించలేదా? అసలు మీకు తెలుసు కదా కీర్తనలు అనేటటువంటి అధ్యాయంలో 150 అధ్యాయాలు కనిపిస్తున్నప్పుడు అందులో ఎక్కువ భాగం రాసింది ఎవరు? దావీదు గారే. ఏమన్నా నేను రాజుగా పనిచేయాలి, రాజుగా ఎంతమంది తగులు తీర్చాలి, నాకు రాసే ఉద్దేశం లేదు అని అనుకుంటే అన్ని కీర్తనలు మనం చదవగలుగుతామా? అంటే ఎంత తీరిక చేసుకుని దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం తన యొక్క జీవన విధానాన్ని కొనసాగించాడో మీరు ఆలోచన చేయండి. ఈ లోకంలో అత్యున్నతమైనటువంటి పోస్ట్ ఏదైనా ఉంది అని అంటే అది అమెరికా ప్రెసిడెంట్ పోస్ట్. నువ్వు అమెరికా ప్రెసిడెంట్ గా ఈ జీవిత కాలాన్ని నువ్వు ముగించినా కూడా ప్రెసిడెంట్ అయినా తప్పని పని ఒకటి చేయాలి. ఏంటి ఆ పని తెలుసా? దేవుని పని. దేవుని పని. ఈరోజు మీకు ఫ్లెక్స్ లో ఇస్తున్నటువంటి మనుషులు చూడండి, మేము అనుకున్నాం అక్కడ వ్యాన్ దిగంగానే ఇంత కుగ్రామంలోకి వచ్చి దేవుని పని చేయడానికి వీళ్ళకి ఎలాంటి నిర్ణయం దొరికిందండి. నిజంగా మేమైతే ఇలాంటి ప్రాంతాన్ని ఎంచుకోం, కానీ బిడ్డలు చూడండి, ఇంతటి కుగ్రామంలో మీ మధ్యకు వచ్చి దేవుని యొక్క మాటలు వినిపించడానికి ఒక చక్కటి బిల్డింగ్ నిర్మించుకుని దేవుని యొక్క పరిధిలోకి మీరు అందరూ రావాలన్న ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడుతున్నారే. ఎవరి కోసం చెప్పండి? వాళ్ళ కోసమా? పోనీ వాళ్ళు ఇంకా బతకలేక ఈ పనికి వచ్చారని అనుకుందామా? అలా కాదు కదా. మీ అందరి మీద ఎంత ప్రేమ ఉంటే ఏ ఆత్మ కూడా నశించకూడదు అనేటటువంటి ఒక కఠోరమైనటువంటి నిర్ణయంతో ఈ పని చేయడానికి ముందుకు వచ్చారే. లేకపోతే మమ్మల్ని ఎందుకు పిలిపిస్తారు? ఇక్కడ మా వాళ్ళు కూడా ఎవరు నశించకూడదు కాబట్టి కొన్ని మాటలు మాకు చెప్పండి అని తెలియజేసినప్పుడు మేము ఎంతగానో ఆనందించి, ఇదిగో మేము ఆ వ్యాన్లో వస్తున్నప్పుడు కూడా పోతూ ఉంటే వస్తుంది. ఇంత దూరం ఎలా వచ్చారు వీళ్ళు? ఎన్ని సిటీలు లేవు చెప్పండి. దేవుడు అక్కడికి పిలవలేదా? ఈ గ్రామంలో ఉండాలి, ఇక్కడ నా జనాంగం అంటూ కొంతమందిని మీరు తయారు చేయాలి అన్న ఏకైక ఉద్దేశంతోనే ఎన్ని కష్టాలు నష్టాలైనా కూడా వాళ్ళు ఈ పనిని కొనసాగిస్తారని మీరు ఆలోచన చేయండి. బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ప్రియమైనటువంటి వాళ్ళ, కానీ ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు వీళ్ళు? అందుకని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి.
ఎవరైనా పిల్లనిచ్చేటప్పుడు ఇదిగో అబ్బాయి ఏం పని చేస్తుంటాడు అని అడిగితే ఓ ఇంజనీర్ అండి అన్నాం అనుకోండి, అబ్బో కట్నం ఎంత అడుగుతాడు. ఓ డాక్టర్ అండి అన్నాం అనుకోండి, ఓ డాక్టర్కి మా అమ్మాయిని ఇవ్వడంలో ఏమాత్రం ఆలోచన వద్దు, డాక్టర్ కదా ఇచ్చేద్దాం అనుకున్నా. అదే దేవుని పని చేస్తున్నవాడు పాస్టర్ అని చెప్పండి, పాస్టరా అంతేనా? వేరే విధంగా అబ్బాయి పాస్టర్కే ఇవ్వాలనుకున్నాను అన్న తండ్రి యొక్క ఆలోచన ఎవరిలోనైనా ఉంటుందా? పాస్టర్కే నా బిడ్డని ఇవ్వాలి అన్న ఆలోచన ఏమైనా వస్తుందా? అంటే పాస్టర్ అని అంటే ఎంత తక్కువ వాడో నీకు అర్థమవుతుందా? కానీ పరలోకంలో దేవుని పని భూలోకంలో దేవుని పని చేసేటటువంటి ఆ గొప్ప వ్యక్తి ప్రియమైనటువంటి వారు. అందుకని మీరు ఆలోచన చేయండి, ఓ దేవుని పని నెరవేర్చేటటువంటి వ్యక్తి దావీదు ఒక రాజుగా ఉండి కూడా తన రాజరికాన్నంతా పక్కన పెట్టి దేవుని యొక్క మాటలు అందించాడు ప్రియమైనటువంటి వారు. దేవుని యొక్క సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చినటువంటి వ్యక్తిని గురించి దేవుడు రాయిస్తున్నాడు, నా సంకల్పం చొప్పున, నా సంకల్పం చొప్పున. ఇంతకీ దేవుని సంకల్పం ఏంటి? ఏ మనుషుడు కూడా నశించకూడదు, ఏ మనుషుడు, అందరూ అంతటా మారు మనసు పొందవలనని దేవుడు ఇచ్చి ఉన్నాడన్న పదం మనకు అర్థమైతే ప్రియమైనటువంటి వాళ్ళు, ప్రతి ఆత్మను రక్షించవలసినటువంటి బాధ్యత ప్రతి ఆత్మ మీద ఉంది, రక్షించబడిన ప్రతి ఆత్మ మీద ఉంది ప్రియమైనటువంటి వాళ్ళు. దావీదు జీవితం జననము మరణం మధ్య కాలాన్ని ఇలా పూరించినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుడు శబాష్ అన్నాడే, అదే మధ్య కాలాన్ని ఈ రోజు నువ్వు ఏ రకంగా పూరుస్తున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచించే. నీకు దేవుని ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని ఇస్తాడనుకుంటున్నావా? నీ ఇష్ట ప్రకారం బతికితే దేవుడు ఆ లోకాన్ని ఇస్తాడనుకుంటున్నావా? ఇవ్వడు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇవ్వడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11. మోషే పిల్లవాడైనప్పుడు కాదు, పిల్లవాడైనప్పుడు దేవుడు ఎలా కాపాడాడో మనకు తెలుసు. జమ్ము పెట్టిలో వేశాడు, ఆ తర్వాత రాజగృహంలోకి చేర్చబడ్డాడు, ఆ తర్వాత ఎన్నో విలువిద్యల్లో ప్రావీణ్యతను సంపాదించుకున్నటువంటి మోషే జీవితం ఇప్పుడు దేవుని టేబుల్ మీదకి వచ్చింది. ఫైల్ ఎవరి ఫైల్ వచ్చింది ఇప్పుడు దేవుని టేబుల్ మీదకి? మోషే ఫైల్ వచ్చింది. ఈ పదం రాసేటప్పటికి మోషే బతుకున్నాడా? హెబ్రీ గ్రంథకర్త రాసేటప్పటికి మోషే లేడు. అంటే మోషేకి జననం జరిగింది, మరణం జరిగిపోయిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇప్పుడు టేబుల్ మీదకి వచ్చింది మోషే జీవితాన్ని. ఇప్పుడు హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే అన్నాడు. ఐగుప్తు ధనము ప్రపంచ దేశాల్లో నాగరికత చెందినటువంటి దేశం ఆ రోజుల్లో. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు అతడు ఒప్పుకోలేదు. ఫరో ఆ తల్లి వచ్చినప్పుడు, మోషే రే ఎంత విలువిద్యలో ప్రావీణ్యమయ్యావు, యుద్ధాలు చేశావు, నన్ను ఒక్కసారి అమ్మాని పిలువురా అంటుంది. అమ్మాని పిలిస్తే నేనేమిస్తానో తెలుసా నీకు? ఫరో సింహాసనం ఇచ్చేస్తాను. ఫరో సింహాసనం ఆ రోజు ప్రపంచంలో నెంబర్ 1 ప్రియమైనటువంటి వాళ్ళ. అమ్మాయి పిలువ చాలా అంటుంది. అందుకనే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు అతను ఒప్పుకోలేదు. ఎన్నిసార్లు తిరిగి ఉంటుంది అతను రూములకి. మోషే అమ్మాయిని పిలువురా, అమ్మాయిని పిలువు, ఆ ఫరో సింహాసనం నీదేరా అంటుంది. మోషే ఒప్పుకున్నాడా? ఈరోజు పరిపాలిస్తున్నటువంటి పాలకులు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కసారి నన్ను డాడీ అని ఎవరైనా పిలిస్తే వాడికి మినిస్టర్ పదవి ఇచ్చేస్తాను అన్నాడు అనుకోండి, ఎంతమంది ముందుకు వచ్చి డాడీ అంటారో చెప్పండి. ఒక్కసారి కాదు డాడీ, 100 సార్లు అయినా నేనేమంటాను. ఎందుకు? తన ముందు ఉంచబడినటువంటి ఆ బహుమానం అంతే, ఓ మినిస్టర్ పదవి కోసం. ఇప్పుడు మోషే ముందు ఏ పదవి నిలబడుందో మీరు ఆలోచన చేయండి. ఫరో యొక్క సింహాసనం నిలబడి ఉంది ప్రియమైనటువంటి వాళ్ళరా. అమ్మ అంటే ఆ సింహాసనం నీదిరా ఉంటుంది ప్రియమైనటువంటి వాళ్ళ. కానీ మోషే ఏమన్నాడు తెలుసా? ఫరో యొక్క సింహాసనానికి అతడు ఆశపడలేదు. ఐగుప్తు ధనము కంటే
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. వద్దమ్మా, ఆ ఫరో సింహాసనం ఎక్కితే అది ఈ రోజు ఉంటుంది, 4 రోజులు ఉంటుంది, నేను బతికేదాకా ఉంటుంది, కానీ నేను మరణించిన తర్వాత నాకు దూరం అయిపోతుంది, కాబట్టి నాకు వద్దు. నేను చచ్చిపోతే ఆ స్థానంలో మరో ఫరో వస్తాడు, ఆడు మళ్ళీ నా ప్రజలను ఏం చేస్తాడు? హింసిస్తాడు. నాకు అలాంటిది వద్దు. నా ప్రజలతో నేను కష్టపడమే నాకు ఇష్టం. ఒకసారి ఈ పాటలో తన యొక్క జీవితాన్ని గురించి ఎలాంటి మాటలు రాశారో మీరు చూడండి. మోషే యొక్క జీవితాన్ని గురించి మనకు తెలుసు. ఇక్కడ ఈ లోకానికి వచ్చినటువంటి మనం ఏదో కాలక్షేపం చేయడానికి రాలేదు. ప్రేమటువంటి వారు ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని లోకానికి పంపించాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చినటువంటి వారి జీవితాలను మనం పరిశీలన చేసినప్పుడు వాళ్ళు ఆ జననము మరణం అనేటటువంటి ఆ మధ్య కాలాన్ని పూరించినటువంటి ఇద్దరు జీవితాలను మనం గమనించినప్పుడు ఆ ఇద్దరు జీవితాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో ఎక్కడున్నాయో మనం పరిశీలన చేస్తే మనకు చక్కగా అర్థమవుతుంది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ పరదేశంలో నేటికి వాళ్ళు విశ్రాంతి పొందుతున్నారన్న సంగతి. అంటే వాళ్ళ జీవితానికి సంబంధించిన మధ్య కాలాన్ని ఎలా పూరిస్తే అలా ఉంటామా? అవును. ఇప్పుడు మన జీవితం కూడా ఎలా పూర్తి చేయాలి ఒకసారి ఆలోచించండి. ఏం చేస్తే ఆ లోకానికి మనం వెళ్తాం? ఎలాగో మరణిస్తాం. మరణించిన తర్వాత మనం బ్రతికే లేదు అనుకునేటటువంటి వాళ్ళకు ఈ సంగతులు అర్థం కాకపోయినటువంటి వాళ్ళు మరణించిన తర్వాత మరొక లోకం ఉంది అని చెప్పే బైబిల్ని నమ్మినటువంటి వారికి ఈ సంగతులు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకని ఈ లోకానికి ఎందుకు ప్రతి మనుషుడు పంపబడుతున్నాడో దాని వెనకాల ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఇలా చెబుతుంది. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సక్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. మనం ఎవరంటాం? ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయడానికి ఇప్పుడు క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై దేవుని పని అయి ఉన్నాము. అంటే పని చేయడానికే ఈ లోకానికి పంపబడ్డామా? పని చేయడానికే పంపబడ్డాం. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఏంటి? పరలోకానికి సంబంధించిన పని. అది పరలోకానికి సంబంధించినటువంటి పని కాదు. ప్రేమటువంటి వాళ్ళరా, నేను చెప్పేది ఈ లోకంలో ఉన్నటువంటి పనులన్నీ మానేసి ఆ పనే చేయాలని కాదు నేను చెప్తాను. దావీదు రాజైనా కూడా దేవుని పని చేశాడా? చేశాడు. నీ పని నువ్వు చేసుకో. నువ్వు జీవిత కాలం అంతా నువ్వు బ్రతకడానికి నీకు లోకంలో ఏదో ఒక పని అవసరం. బట్ పరలోకంలో నివసించడానికి, పరలోకంలో కోటాను కోట్ల సంవత్సరాలు బ్రతకడానికి ఆ లోకానికి సంబంధించిన పని కూడా ఈ లోకంలోనే మనం పూర్తి చేయవలసినటువంటి వారమైన. అసలు అందుకే ఈ మానవ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒక పని చేసేటటువంటి వాడిగా ఈ లోకానికి మనం పంపబడినప్పుడు ఆ పనిని పక్కన పెట్టేసి లోకంలో నీకు ఇష్టం వచ్చిన పనులు చేసామనుకో, రాబోయేటటువంటి లోకం మనకు ప్రాప్తిస్తుందా? థామస్ ఆల్వా ఎడిసన్కి ఇష్టమైన పనే అది. అలెగ్జాండర్ గ్రహాం బెల్కి తనకి ఇష్టమైన పనే. కానీ తనకి ఇష్టమైన పని చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? లోకంలో నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ బ్రతుకు అంధకారంలోకి వెళ్ళిపోయాయి. వెలుగును ప్రసాదించిన మాట వాస్తవమే, కానీ ఈరోజు అంధకారంలో ఉన్నాను. టెలిఫోన్ కనుగొన్న మాట వాస్తవమే, ఈరోజు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నాను. మరి అంతకన్నా గొప్ప పనులు చేసిన వాళ్ళ మనం. అందుకని దైవ కార్యక్రమాల్లో మన దినం అంతా గడవకపోతే, దైవ క్రియల్లో మన జీవితం అంతా నడవకపోతే ప్రేమటువంటి వాళ్ళరా ఆ ఎదుర్కొని పోయేటటువంటి నరకం కోటాను కోట్ల సంవత్సరాలు ఉంటుంది. మనకు తెలుసు కదా, ఇద్దరి జీవితాల గురించి యేసు ప్రభువు వారు మాట్లాడతారట. అప్పుడు లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 24వ వచనం, లాజరు ధనవంతుడు అనేటటువంటి ఇద్దరు. ఇప్పుడు లాజరు మరణించాడు, దరిద్రుడైన లాజరు. ధనవంతుడైన అతను కూడా మరణించాడు. ఇప్పుడు మరణించి వాళ్ళిద్దరు చేరుకున్నటువంటి లోకాలు ఎలా ఉన్నాయో మీరు ఆలోచన చేస్తే, ఇదిగో
ఒక అతనేమో నెమ్మది లేని ప్రదేశంలోకి వెళ్ళిపోయాడు ధనవంతుడు, మరొక అతను నెమ్మది కలిగిన ప్రదేశంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు నెమ్మది కలిగిన ప్రదేశంలో ఉన్నటువంటి లాజర్ను గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఇప్పుడు చదవండి. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు అంటున్నాడు. లాజరు, మేమిద్దరు భూమి మీద బతికినటువంటి వాళ్ళమే, పక్కింటోడు ఎదురింటోడు నేను, అలా కాదు, నా బల్ల మీద పడే రొట్టె ముక్కలు తిని బతికాడు. అలాంటి వారి వేలు పనులు ముంచి నా నాలుకను చల్లార్చడాన్ని పంపించు అన్నాడు. అందుకు అబ్రహాం అంటున్నటువంటి మాట మీరు చూడండి. నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు, ఏ జీవిత కాలం ఇది? భూమి మీద బతికిన జీవిత కాలం అంటే జననము మరణము మధ్య కాలం ఉందే. నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించావు. ఇప్పుడు ఆలోచన చేయండి, భూమి మీద మనం బ్రతుకుతున్నాం. ఆ బ్రతికినటువంటి బ్రతుకు నీకిష్టమైనట్టు బ్రతికి సుఖాన్ని అనుభవించావా, రాబోయేటటువంటి కష్టాన్ని అనుభవిస్తావు. లోకంలో కూడా మనం అప్పుడప్పుడు పిల్లలకి ఇప్పుడు కష్టపడితే కదరా రేపు సుఖపడతాం, ఇప్పుడు సుఖపడ్డామంటే రేపు కష్టపడతాం. ఇదేనా లాజిక్? ఇదే లాజిక్ నీకు అర్థమైతే నీ జీవిత కాలం దేవుని యొక్క పనులు చేసి కష్టపడు, రేపు సుఖపడతావు. ధనవంతుడు అలా చేయలేదు. తన జీవిత కాలం మందు ఏం చేశాడంట? తనకిష్టమైనట్టు చర్చి 10 గంటల కంటే 10:30కు వచ్చామనుకో, నీ ఇష్టమా దేవుడి ఇష్టమని. ఈ రోజున తయారీకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా ఇక్కడ? 10 గంటలకు ఆరాధన ఎంతన్నా సామ్యుల్ బ్రదర్? 10 గంటల 11గా 10 గంటలకి 10 గంటలకు చర్చి నిండిపోయి దాఖలాలు ఉన్నాయా? లేదు. ఎందుకు? నీకిష్టమైనట్లు వస్తున్నావు. నీకిష్టమైన దేవుని ఇష్టమైనట్టు సమయం ఏంటి? 10 గంటలకు ఆరాధన అంటే 10:30కి దేవుడు వస్తాడా? 10 గంటల కన్నా ముందే దేవుడు వచ్చి కూర్చుంటాడు అక్కడ. ఎక్కడ 2-3 నా నామమున అన్న పదంలో ఎవరు ఉంటున్నారంటే వాళ్ళ మధ్య దేవుడు ఉన్నాడు. 10 గంటలకు ఆరాధన సమయంలో నువ్వు 11 గంటలకు వస్తున్నావు. ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? 11 గంటలకు వస్తున్నావు అంటే నీ కోసం మళ్ళీ అయ్యగారు ఇంకో పాటలు పాడేవాళ్ళు పిలుస్తా ఉంటాడు. ఏమంటే ఇంకా నిండలేదు, త్వరగా మీ పనులు ముగించుకుని రండి అంట. త్వరగా మీ పనులు ముగించుకొని రావాలా? పనులన్నీ పక్కన పెట్టి రావాలా? ఎలా రావాలండి మందిరానికి? త్వరగా ముగించుకొని రావాలా? పనులు పక్కన పెట్టి టయానికి వచ్చి అక్కడ కూర్చోవాలి, టయానికి వెళ్ళిపోవాలి. అంతే. ఇది నీ జీవిత కాలమందు నీకిష్టం వచ్చినట్టు జరిగిస్తాడు. ఆ రోజు ధనవంతుడు కూడా అలా బతికాడు. ఈరోజు ఎక్కడున్నాడు? వేదనకరమైనది. పోనీ 1 గంట వేదనకరమైన స్థలం, 1 నెల రోజులు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇవ్వాలి అని అనుకుంటామా? కోట్ల సంవత్సరాలు ప్రియమైనటువంటి వాళ్ళు మీరు అనుకోవచ్చు, మేము వెళ్ళి చూడలేదు కదండి. ఇక్కడి నుంచి పోతే అక్కడ ఉంటాం, నేను రాసిస్తా కావాలంటే. దైవ గ్రంథం అలాంటి మాట చెబుతుంది ప్రియమైనటువంటి వాళ్ళు. ఒకవేళ మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని యొక్క కార్యక్రమంలో నువ్వు లేకపోతే పరిస్థితి గందరగోళం అయిపోతుంది, అయోమయం అయిపోతుంది. అయ్యో, ఆ రోజు మీటింగ్ పెట్టి మాకు స్క్రీన్ మీద చూపించినటువంటి వాడి మాటలు మేము నమ్మలేదు అన్న ఆలోచన ఎప్పుడు వస్తుందంటే ఆ లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత వస్తుంది. ఏం చేయగలుగుతావు అప్పుడు? ఏం చేయగలుగుతావో చెప్పు. కొన్ని మళ్ళా భూమి దగ్గర రాగలుగుతావా? మళ్ళా మారు మనసు పొంది మళ్ళా మరొకడు వచ్చి నీకు వాక్యాన్ని చెప్పించి ఆ తర్వాత నీకు బాప్తిస్మం ఇచ్చి నిన్ను స్థానిక సంఘంలో చేర్చి దేవుడి కార్యక్రమాలు చెయ్యని చెప్పగలిగే దినమంటూ ఏదైనా ఉంటుందా? ఉండదు ప్రియమైనటువంటి వాళ్ళ. బతికేది కొద్ది రోజులే కదా. ఇప్పటికీ సగం జీవితం ఏమైపోయిందంటే అయిపోయింది. మిగిలిన సగం జీవిత కాలంలోనైనా దేవుని కార్యక్రమాల్లో మన జీవిత కాలాన్ని ముగించకపోతే ఎలా వస్తుంది ఒక లోకం? ఎలా వస్తుంది? ఒకవేళ ఎప్పటికీ నీకు మారు మనసు కలగలేదు, ఎప్పటికీ నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే ఇదిగో నీకు కూడా అలాంటి లోకమే సిద్ధంగా ఉంది. అందుకనే దేవుడు ఎంతో ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించాడు. అందుకనే దేవుడు లోకమును ప్రేమించను. ఆ ప్రేమించిన తర్వాత ఏం చేశాడు? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసముంచు ప్రతి వాడు ఆడు నశింపకంటే
ఆడు నారని అగ్నిలోకి పోకుండా ఉండడం అనమాట. ఆ అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించును. యోహాను 3:16 మీకు తెలుసు కదా. అంటే ఈ లోకంలో ముఖ్యంగా ఈ యొక్క గ్రామం పేరు పెట్టి నేను చెప్పలేదు ఇంకా, ఎందుకంటే పేరు అన్యబోయినపల్లిలో ఉన్నటువంటి గ్రామస్తులకు ఈ రోజు అందరూ దాదాపు ఒక వారం నుంచి ఈ ప్రకటన చేసే ఉంటారు. అందుకనే సోదరులు నాకు మైక్ తీసుకుని మేము వివరించాం కదా, ఒక సోదరుడు ఎక్కడికి వస్తాడు, దేవుడు మాటలు చెప్తాడు, మీకు చెప్పాం కదా, త్వరగా నేను ఇందాక మైకులో మాట్లాడుతున్నప్పుడు అంటే మీకు అందరికి ఈ వర్తమానం వెళ్ళిందా? వచ్చిన నువ్వు విన్నావు, చూసావు, అయినా క్రీస్తుని విశ్వసించలేదు. కానీ ఏదో ఒక రోజు ఏమవుతావు తెలుసా? మరణిస్తావు. మరణించిన తర్వాత అంటే నువ్వు పుట్టావు, జననం అనే పేరుతో ఈ లోకంలోకి వచ్చావు కాబట్టి ఇది పలానా ఊరు, ఈయన మా నాన్న, ఈయన మా అమ్మ, ఈయన మా అక్క, మా చెల్లి అని తెలుసుకున్నావు. కానీ అదే ఒక రోజు నువ్వు మరణిస్తావే. మరణించినప్పుడు కదా మరో లోకపు సంగతులు నీకు తెలుస్తాయి. ఇక్కడ పుట్టాం కాబట్టి ఈ లోకపు సంగతులు నీకు అర్థమయ్యాయి, ఇక్కడ మరణిస్తావు కాబట్టి మరొక లోకపు సంగతులు నీకు అర్థమవుతాయి. అలా అర్థమైన తర్వాత మళ్ళా వెనక్కి వస్తావా? రావు. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి జీవిత కాలంలో ఆయన పంపినటువంటి తన కుమారుడైనటువంటి యేసు ప్రభువుల వారి యందు విశ్వాసం ఉంచు, నువ్వు నిత్య జీవానికి వెళ్తావు అన్న పదం. మన పాపముల నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు. మన పాపముల నిమిత్తం అంటే పాపిగా ఉన్నటువంటి మనల్ని దేవుడు తన లోకంలోకి చేర్చుకోడా, అసలు పాపులతో సహవాసం చేయడు. మరి ఆ పాపాలన్నీ పోవాలంటే ఆ పాపాలను పోగొట్టే శక్తి ఒకే ఒక రక్తానికి ఉంది. ఆ రక్తము చాలా అమూల్యమైనటువంటిది, చాలా విలువైనటువంటిది. ఆ రక్తము కాచినటువంటి యేసు ప్రభువుల వారి యందు విశ్వాసం ఉంచే ఆ చిన్న కార్యక్రమాన్ని కూడా నువ్వు చేయలేవు. ఆయన్ని విశ్వసించు, ఈ పాపాలన్నీ కూడా పోతాయి. ప్రియమైనటువంటి వాళ్ళు ఆయన్ని విశ్వసించు. ఎందుకు నేను ఆయన్ని విశ్వసించాలంటావా? ఈరోజు ప్రపంచంలో ఏ పని చేయాలన్నా కూడా ఒక డేట్ రాస్తావే, ఆ డేటుకు మూలకర్తను ఎవరిని తీసుకుంటారో తెలుసా? యేసు క్రీస్తుల వారిని తీసుకుంటారు. తెలుసా మీకు ఆ సంగతి? క్రీస్తును విశ్వసించిన వాడైనా విశ్వసించని వాడైనా క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు శకము అన్న పదంలో ఎవరిని మెన్షన్ చేస్తున్నాడు ఈరోజు? ప్రపంచ చరిత్ర మీరు ఆలోచన చేయండి ఒకసారి. యేసు క్రీస్తు అనేటటువంటి ఒక ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, మనందరి పాపాల నిమిత్తము రక్తాన్ని కార్చాడు, మరణించాడు, తిరిగి 3వ దినాన ఆయన లేచాడు. ప్రియమైనటువంటి వాళ్ళు అలాంటి ఆయన యందు విశ్వసించు. అలాంటి ఆయన యందు విశ్వసించినటువంటి నీవు నిత్య జీవానికి వాడు, మరణములో నుండి వాడు నిత్య జీవంలోకి దాటి ఉన్నాడు అన్న పదం మనకు కనిపిస్తుంది. అందుకని ఈ అన్యమైన పల్లిలో ఉన్నటువంటి ప్రతి ఆత్మ నశింపుకు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా జవాబుదారి కాదు. ఎందుకు? జరగబోయేటటువంటి సంగతులు మీకు వినిపించాము, చూపించాము. దాని గురించి పూర్తి వివరణ ఇవ్వడానికే దేవుడు వస్తున్నటువంటి గాలిని ఆపేశాడు, వస్తున్నటువంటి వర్షాన్ని ఆపేసినాడు, వస్తున్నటువంటి ఉరుములు మెరుపులను కూడా ఏం చేశాడు తెలిసి ఈరోజు నువ్వు రక్షణ పొందాలని, నువ్వు యేసుక్రీస్తునందు విశ్వసించడానికే ఈ కార్యక్రమాలన్నీ ఆఫ్ చేసి కరెంట్ పోనివ్వకుండా చేశాడు. అద్భుతమైనటువంటి పాటలు నీకు వినిపించాడు, చూపించాడు. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమం ఈ రోజు నీ కళ్ళ ముందు జరిగిందే, దీన్ని బట్టైనా నువ్వు ఈ చిన్న 2 గంటలు కూడా మనకి ఎంత సజావుగా సక్రమంగా సరైనటువంటి వాతావరణాన్ని అనుగ్రహించినటువంటి దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచడానికి నువ్వు ఎందుకు వెనకాడతావు? నువ్వు వెనకాడేవంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఉన్నతమైన లోకాన్ని నాకు వద్దనుకుంటున్నావు. ప్రియమైనటువంటి వాళ్ళ నాకు వద్దు అనుకుంటున్నావు. అలా వద్దు. నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టం వచ్చినట్టు జీవించబాకు. నీకు ఇష్టం వచ్చినట్టు జీవించడం ఈ లోకంలో కరెక్టే, కానీ అలా జీవిస్తే ఆ లోకానికి అది అడ్డుకట్ట అయిపోతుంది. అందుకని దేవుని ఇష్టాన్ని నెరవేర్చినటువంటి దావీదును గురించి నువ్వు ఆలోచన చేయి, దేవుని ఇష్టాన్ని ఆచరించినటువంటి మోషేను గురించి నువ్వు ఆలోచన చేయి. ఈ రోజు నీ జీవితం నా జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన. ఒకవేళ క్రీస్తుని విశ్వసించిన వాడైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు, విశ్వసించి మారు మనసు పొందిన వాడైతే ఇదిగో దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. సత్క్రియలు అంటే సత్ అంటే సత్యము, క్రియ అంటే పని. సత్యము అంటే ఏంటో తెలుసా? నీ వాక్యమే సత్యము. అంటే వాక్యానికి సంబంధించిన పనుల్లో నువ్వు ఎలా ఉండాలి? ఆ పనులు చేయాలి.
విశ్వసించినటువంటి వాడికేమో వాక్యానికి సంబంధించినటువంటి పనులు, విశ్వసించినటువంటి వాడి కొరకు యేసు రక్తం ఇంకా రెడీగా ఉంది నీ కోసం. నమ్ముతావా? యేసు రక్తం రెడీగా ఉంది నీ పాపాలను తుడిచివేసి నిన్ను మార్గంలోకి తీసుకొచ్చి రాబోయే ఉన్నతమైనటువంటి లోకానికి నిన్ను తీసుకెళ్ళడానికి. ఎక్కడో సమాజంలో బతుకుతున్నావు, సంఘంలోకి నిన్ను తీసుకొస్తున్నాడు. సంఘంలో నుంచి నిన్ను పరలోకానికి తీసుకెళ్లేటటువంటి బాధ్యతను దేవుడు కలిగి ఉన్నాడు ప్రియమైన. అందుకని మధ్యవర్తులుగా ఇదిగో మీకు ఇంతటి మంచి విషయాలు తెలియజెప్పడానికి దైవ సేవకులుగా మీ మధ్య నిలబడి ఉన్నాం. అంత అవసరమని ఎన్నో పాటలు కూర్పుతో వాటిని తీసుకొచ్చి మిమ్మల్ని ఆలోచింపజేయాలనేటటువంటి ఈ చిన్న ఆలోచనను దేవుడు మా ముందు ఉంచాడు. ఇంతటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇదిగో ఈ ప్రాంతంలో కూడా మాకు ఇలాంటి వాక్యాలు తెలియజెప్పండి అని మమ్మల్ని ఆహ్వానించినటువంటి సోదరుల యొక్క మనసును మీరు అర్థం చేసుకోండి. దేవుని యొక్క మనసును మీరు అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి వాళ్ళు. ఎందుకయ్యా నేను యేసుక్రీస్తుని విశ్వసించాలి అని అంటే, ఒక్కసారి ఆయన విశ్వసించాల్సినటువంటి కారణం మీద మీరు ఈ పాటలో చూడండి, మీకు ఇంకా చాలా చక్కగా అర్థమవుతుంది. తర్వాత మనం ముగించుకున్నాం. మా దగ్గర లేవు ప్రియమైనటువంటి వాళ్ళు. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడానికి నీకు ఇంకా ఏమైనా సంగతులు అర్థం కావాలి అని అంటే, మా సోదరులు మీ మధ్యలో ఉన్నారు, మీ ఊళ్ళో ఉన్నారు, మీ ఇళ్ళ దగ్గరే ఉన్నారు. ఒక లోకం నుంచి మరొక లోకానికి పంపించడానికి అవసరమైనటువంటి బైబిల్ జ్ఞాన సంగతులు మీకు వినిపించడానికి దైవ సేవకులు ప్రతి నిత్యము మీ వెంబడి తిరుగుతూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. జన్మించాం కాబట్టి లోకంలో బ్రతుకుతున్నాం, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. కానీ ఆ వచ్చే లోపు యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి మరణిస్తే ఇదిగో జీవంలోకి దాటి ఉన్నామన్న పదం మనకి వర్తిస్తే ప్రియమైనటువంటి వాళ్ళ అలాంటి ఉన్నతమైనటువంటి మాటలు చెప్పడానికే కదా ఇలాంటి మందిరం కట్టారు. ఇది మనందరిని ఉద్దేశించే కదా ఈ మాటలన్నీ మేము ఎంతో కష్టపడి వీటన్నిటిని సేకరించి మేము ముందు ఉంచాం. కాబట్టి ప్రియమైనటువంటి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకా ఎవరైతే ఈ మార్గంలోకి రాలేదో ఈరోజు రాత్రి నువ్వు ఆలోచించి, ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే నువ్వు సంపాదించుకున్నవన్నీ ఎవరు అవుతాయి అన్న పదం బైబిల్లో కూడా ఉంది ప్రియమైనటువంటి వాళ్ళు. ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని సంపాదించుకోకపోతే ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినా దానివల్ల ప్రయోజనం లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నిత్య జీవాన్ని సంపాదించుకో. అందుకు అవసరమైనటువంటి సంగతులు ఇదిగో మన మధ్యలో ఉన్నటువంటి రాంబాబు గారు ఇంకా శామ్యుల్ బ్రదర్ గారు మీ మధ్య పరిచారకం చేస్తూ అనేకులు ఈ మార్గంలోకి దాటి ఉంచవేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ కృషి దేవుడు వారిని దీవించి మిమ్మల్ని ఉన్నతమైనటువంటి లోకానికి చేసే భాగ్యాన్ని బాధ్యతను వాళ్ళు కలిగి ఉంటారని, మీరందరూ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వారైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆ లోకాన్ని చేరుకోవాలని కోరుకుంటూ, ఒకవేళ విశ్వసించినటువంటి మీరైతే సత్క్రియలు అనేటటువంటి కార్యక్రమాలు చేసి దేవుని పనులు మనం ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసి అనేకులు ఈ మార్గంలోకి మళ్ళించేటటువంటి ప్రక్రియకు నాంది పలకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ ప్రేమను బట్టి మాకు అనుగ్రహించినటువంటి మరొక దినాన్ని బట్టి నా ఇదిగో ప్రారంభంలో మాకు కొంచెం అపశృతి ఏర్పడ్డా కూడా నానా ఇప్పటి వరకు చక్కటి వాతావరణాన్ని మీరు మాకు అనుగ్రహించారు. కరెంటును స్వాధీనం అందించారు. మీ బిడ్డలు ఎవరు కూడా నశించకుండా ఉండడానికి విలువైనటువంటి మీ మాటలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చారు. నన్ను అనుగ్రహించి కాపాడండి. ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి నీ బిడ్డలు కనీసం ఒక్కరైనా మార్పు చెంది ఆ రాబోయేటటువంటి ఉన్నత లోకానికి అర్హతను సాధించే బిడ్డలుగా నన్ను ఒక్కరైనా దాన్ని ఆలోచన చేసి ఆ మార్గంలోకి రాగలిగితే మా సోదరులు పడినటువంటి ప్రయాస, కష్టం ఇవన్నీ మేము మర్చిపోతాం. పరలోకంలో కూడా దేవదూతలతో మీరు ఆనందించేటటువంటి ప్రక్రియ భూమి మీద ఒక మనిషి మారు మనసు పొందితే జరుగుతుందన్న సంగతి మేము విన్నాం. మిమ్మల్ని ఆనందపరిచేటటువంటి కార్యక్రమాలు మీ యొక్క క్రియలు భూమి మీద మేము జరిగించి మా జీవిత కాలంలో ఆ మధ్యలో వచ్చినటువంటి ఖాళీని మీరు మెచ్చే విధంగా పూర్తి చేసి రాబోయేటటువంటి ఉన్నతమైనటువంటి లోకాన్ని మేము చేరుకునే భాగ్యాన్ని దయచేయాలని కోరుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి మా సోదరుడు శామ్యుల్ బ్రదర్ని అలాగే రాంబాబు బ్రదర్ని దీవించాల్సి నుంచి మీ కృపలో ఈ పరిచయలో నీ బిడ్డలు ఇంకా విరివిగా వాడుకోమని అభ్యర్థిస్తూ క్షేమంగా మళ్ళీ మా గృహాలకు చేర్చమని ఈ దీవెనతో మమ్మల్ని నింపమని ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రీతి మాడైనటువంటి యేసు ప్రభువుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అందరికీ